హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనం అంటే ఏంటంటే 4 డేస్ అవుతుందన్నమాట. 4 డేస్ నుంచి క్లైమేట్ అలాగ చేంజ్ అవుతుందన్నమాట. లైట్గా అలాగ చేంజ్ అవుతుంది. ఈరోజు ఏమైందంటే ఎండ అవుతుందన్నమాట. బీభత్సంగా ఎండ అవుతుంది. నేను బయలుదేరా ఇంటి నుంచి ఇలా మెయిన్ రోడ్ ఎక్కేసరికి నీళ్ళు పడుతున్నాయి అన్నమాట. నీళ్ళు పడితే నేనేమనుకున్నాను, ఆ పైన కాకి ఉంది కదా, కాకి ఏదో చేసి ఉంటుంది అని అనుకున్నాను అనమాట. కానీ అది కాదు. నేను రాంగ్. అక్కడ నేను రాంగ్ అనుకున్నాను అనమాట. ఏంటైందంటే వర్షం లైట్గా పడుతుందనమాట. దాని తర్వాత కొద్ది ముందుకెళ్తుంటే వర్షం ఎక్కువ అవుతుందనమాట. అప్పుడు నేను అనుకున్నాను, ఇదేంటి ఎండ ఎంత అవుతుంది, వర్షం ఏంటి ఎలా పడుతుంది అని నాకు డౌట్ వచ్చిందనమాట. అంతే, మా ఊర్లో అంతే. మా ఊరి పేరు రాయగడ, గుర్తుపెట్టుకోండి. అంతే, ఇక్కడ అంతే. అన్నీ కట్టుబాట్లు ఇలాగే ఉంటాయన్నమాట మా ఊర్లో. ఎంత ఎండైనా వర్షం పడుతుంది, ఎంత నీడైనా వేడిగా ఉంటుంది. అది ఇక్కడ సీన్ అనమాట. ఎప్పుడైనా వర్షం పడవచ్చని నేను ఇప్పుడు చెట్టు కింద ఉన్నాను అనమాట. వర్షం పడితే ఎలా పడుతుంది తెలుసా? మొత్తం ఎంటకన్నే ఆగదు మరి. దబ్ 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 పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఐస్ గడ్డలు పడుతున్నాయి కదా, దేనికైనా సేఫ్గా ఉంటుందని మనం చెట్టు కింద ఉన్నాం అనమాట. అది సేఫ్ జాగా మనం చూస్ చేసుకున్నాం. మనకి ముందు చూపు ఎక్కువ కదా, అందుకే సేఫ్ జాగా. నా కళ్ళు కనబడుతున్నాయి సరిగ్గా. ఇప్పుడు బాగుంది. కనబడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు కొద్ది లోపల కనబడ్డాయి అనుకోండి, కింద కామెంట్ సెక్షన్లో నీ కళ్ళేవయ్యారా అంటారనమాట. మనకెందుకు అవన్నీ, అందుకే కలద్దాలు వేసుకొని చేద్దాం. అదనమాట మ్యాటర్. చాలు. అయితే చూస్తున్నారా గ్రౌండ్, ఇది గ్రౌండ్ అనమాట. ఇక్కడ ఈ గ్రౌండ్లో ఒక 2-3 స్టేడియంలు ఈజీగా అయిపోతాయి అనమాట. ఇంత పెద్ద గ్రౌండ్ నేను ఎప్పుడు ఇంత లాంగ్ గ్రౌండ్ చూపించలేదు మీకు. ఇంత పెద్ద గ్రౌండ్ అనమాట. అల్ల చివరి దాకా ఉందన్నమాట ఈ గ్రౌండ్. ఇక్కడ ఒక 3-4 స్టేడియంలు అయిపోతాయి. క్రికెట్ స్టేడియం, వాలీబాల్ స్టేడియం, వాలీబాల్ అంటున్నాను, ఇది ఫుట్బాల్ స్టేడియం అన్నీ అయిపోతాయి అన్నమాట ఇక్కడ. అది మ్యాటర్. ఈ గ్రౌండ్ అంత పెద్దది అనమాట. ఇంకో గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ కొద్దిగా చిన్నది. దీనికంటే ఇంత చిన్నదనమాట. ఇంత చిన్నది ఆ గ్రౌండ్. ఇదే పెద్ద గ్రౌండ్ అనమాట ఇక్కడ. అందుకే నేను ఎప్పుడైనా పెద్ద జాగా నాకు కనబడాలన్నమాట. నా చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఈ గ్రౌండ్ నేను చూసి ఎందుకు చేసుకున్నానంటే, ఇది పెద్ద గ్రౌండ్ అనమాట. పెద్ద గ్రౌండ్ అయితే ఏంటి, జనాలు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. ఇప్పుడు అంత దూరం ఉన్న ఒక మనిషి నన్ను ఇక్కడ చూడాలంటే కొద్దిగా కష్టం. ఇక్కడ ఈడు ఏడ్ చేస్తున్నాడు అని అనవసరం అతనికి. అందుకే నేను ఏది చేస్తున్నానో అతనికి తెలియకూడదు అనమాట. అందుకే నేను ఈ గ్రౌండ్ చూస్ చేసుకున్నాను అనమాట. ఆ గ్రౌండ్కి వెళ్తే ఏంటి, మనం ఇక్కడున్నాము మనం. ఇక్కడుంటే అతనికి ఈజీగా తెలిసిపోద్ది అనమాట. అక్కడ ఉన్న మనిషికి ఈజీగా తెలిసిపోద్ది, ఈడు వీడియోస్ చేస్తున్నాడు అని ఈజీగా తెలిసిపోద్ది అనమాట. అందుకే నేను ఆ గ్రౌండ్లో చేయను అనమాట. ఏదైనా చూస్ చేసుకుంటే ఒక పెద్ద గ్రౌండ్ చూస్ చేసుకుందాం. ఎదుటోడికి వాళ్ళకి తెలియకూడదు మనం ఏం చేస్తున్నాం. అలా ఉండాలన్నమాట సీన్. అర్థమవుతుందా? ఎందుకంటే మనకి ఇది మొత్తం విన్నారు కదా, మీకేంటి అర్థమైంది? ఏంటి అర్థమైందంటే, నాకు సిగ్గు అనమాట వీడియోస్ తీయడం. మనుషులు చుట్టుపక్కల ఉంటే నాకు కొద్ది సిగ్గు అనమాట. చెప్పాలంటే నాకు కొద్ది సిగ్గు. వీడియోస్ మనుషులు ఎక్కడ ఉన్నారు వాళ్ళేమంచి నాకు ఇలా చూస్తూ ఉంటారు అనమాట. ఇలా చూస్తూ ఉంటే నేనేమంచో వాళ్ళ ఫ్రెండ్స్ అంటే బాగోదు కదా. అంటే బాగుంటుంది, అంటే నాకు కొద్ది సిగ్గు. అంటే ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ అనమాట అది మనకి. అందుకే ఆ సిచ్యువేషన్ మనం తట్టుకోలేం. రోజంతా అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. నేను వీడియో తీసాను వాళ్ళు చూశారు అనే ఒక ఫీలింగ్లో ఉండిపోతాను అనమాట. అందుకే మనం ఎవ్వరు లేని జాగా చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళి డబల్ స్టాండ్ వేసి కూర్చొని ఏదో వాగుతూ ఉంటాం అనమాట. అది మ్యాటర్. అంటే నేను ఎప్పుడు డైలీ వ్లాగ్ చేసే ప్లేస్ ఏదో చూపిస్తాను కదా, అక్కడ చెట్టు ఉంది కదా, అన్నీ వాడిపోయే చెట్లు అన్నీ ఉన్నాయి కదా, ఆ స్పాట్ అనమాట మనది. అక్కడ మనం ఎప్పుడు వ్లాగ్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు కొద్దిగా ఎండ వర్షం పడుతుంది కాబట్టి మనం ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాం. అదనమాట మ్యాటర్. మనం ఈ ప్లేస్ చూస్ చేసుకుంది అందుకు. ఎందుకంటే కొద్దిగా నీడగా ఉంటుంది. ఎందుకంటే ఎండలో ఉంటే మనం కొద్దిగా నల్లగా అయిపోతాం. కొద్దిగా అంటే చాలా నల్లగా అయిపోతాం. అందుకే మనం ఈ నీడ ప్లేస్ చూస్ చేసుకున్నాం అనమాట. అంటే ఈ నీడ ప్లేస్లో అందరూ ఉంటారు, కాకపోతే ఈరోజు లేరు అనమాట. ఎవరు డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనమైతే డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. ఎవరు లేరు. మన లక్ ఈరోజు బాగుంది కదా అని ఇక్కడ మనం సిట్టింగ్ చేస్తామన్నమాట. అది మ్యాటర్. అంటే నేను ఇక్కడ ఉన్నానా, ఇంకెవరు ఇక్కడికి రారనమాట. వాళ్ళకి సిగ్గు.
అర్థమవుతుందా? వాళ్ళకి సిగ్గు అనమాట మన దగ్గర కూర్చొని వాళ్ళు ఫోన్ నొక్కుని వాళ్ళకి సిగ్గు. అందుకే మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ ఎవరు రారు ఇంకా. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకోళ్ళు వస్తారనమాట. అది మ్యాటర్. చాలు ఇక్కడితో మన వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా.